హాయ్ ఆల్. దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఇవాళ ఈ వీడియోలో న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నాను. అసలు న్యూస్ పేపర్ ఎలా చదవాలి? ఇంగ్లీష్ అనేటిది ఎలా చదవాలి? ఆ పదానికి పలికేటప్పుడు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి? ఎలాగ ఇంటోనేషన్ ఇవ్వాలి? అంటే ఇంటోనేషన్ అంటే ఎక్కడ పెంచి చదవాలి? ఎక్కడ తగ్గించి చదవాలి ఒక పదాన్ని, ఒక లెటర్, ఒక వర్డ్‌ని అనేది చూద్దామండి. మీనింగ్ చెప్పుకుంటూనే మన ఈ న్యూస్ పేపర్ పద్ధతిలో చదవడం ద్వారా మన ప్రొనౌన్సియేషన్ స్కిల్స్‌ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు. నేను ఒకటే విషయం చెప్తానండి. న్యూస్ పేపర్ రీడింగ్ మన భాష ఇంప్రూవ్‌మెంట్‌కి న్యూస్ పేపర్ రీడింగ్ దీని రోల్ అంతా ఇంతా కాదు. అంటే న్యూస్ పేపర్ చదవడం అంటే ఏదో పెద్ద పెద్ద ఉపోద్ఘాతాలు చదవటము, ఎడిటోరియల్స్ కాలమ్స్ చదవటము, లేకపోతే స్పోర్ట్స్ కాలమ్స్ చదవటము, లేకపోతే ఫైనాన్స్ సంబంధించిన పెద్ద పెద్ద మన అర్థం కాని విషయాలు పెద్ద పెద్ద పారాగ్రాఫ్‌లు చదివేయాలి అని అనుకుంటా. న్యూస్ పేపర్ చదవడం అంటే న్యూస్ పేపర్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే అలాంటి పెద్దవేవో చదివేయాలని అనుకుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదండి. మీ స్టార్టింగ్ లెవెల్‌లో ఉన్నారు. కాస్త ఇంగ్లీష్ అర్థమవుతుంది. దాన్ని మరింత బాగా డెవలప్ చేసుకోవాలి అనే ఉద్దేశంలో ఉన్నారు అంటే గనక, ఆ స్థాయిలో ఉన్నారు అంటే గనక, ఇలాంటి చిన్ని చిన్ని వార్తల్ని తీసుకొని చదవాలండి. ఒక యాక్సిడెంట్, ఒక డెత్ కేస్, ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్, ఇలాంటి వాటిని చిన్ని విషయాలు తీసుకొని చదవాలి. అలాంటిదే ఒకటి తీసుకున్నానిక్కడ. నేను చెప్తాను. తెలుగు, ఇంగ్లీష్ కూడా 2 కూడా చెప్తాను. జాగ్రత్తగా గమనిస్తే బావుంటుంది. రైట్. కమింగ్ టు ది టాపిక్ హియర్. ఇక్కడ చూడండి హెడింగ్, మ్యాన్ అరెస్టెడ్ ఆన్ చార్జ్ ఆఫ్ కిల్లింగ్ హిస్ 2 చిల్డ్రన్. మ్యాన్ అరెస్టెడ్ ఆన్ చార్జ్ ఆఫ్ కిల్లింగ్ హిస్ 2 చిల్డ్రన్. హెడ్డింగ్స్ గురించి మనం ఎక్కువ పట్టించుకోకూడదండి. హెడ్డింగ్ అర్థమవుతుందని లేదా అర్థం కావట్లేదని అనుకోకూడదు. హెడ్డింగ్‌లో ఏమీ ఉండదండి. సాధారణంగా హెడ్డింగ్ అనేసరికి ప్రెజెంట్‌లో రాసేస్తారు. కొన్నిసార్లు పాస్ట్ టెన్స్‌లో రాస్తా ఉంటారు. హెడ్డింగ్‌ని బట్టి మనం చెప్పలేమండి. ఎందుకు చెప్పలేము సార్? ఇప్పుడు ఒక తెలుగు వ్యక్తిని తీసుకొచ్చారండి. ఒక తమిళం అతన్ని తీసుకొచ్చారు. చాలా రోజుల పాటు అతనికి తెలుగు నేర్పించారు. కొన్ని నెలల పాటు నేర్పించారు. ఒక ఒక న్యూస్ పేపర్‌లో 2 లారీలు ఢీ 100 మంది ఠా అని వచ్చింది. అంటే మీరు ఎంత తెలుగు నేర్పించినప్పటికీ కూడా అతనికి 2 లారీలు ఢీ 100 మంది ఠా అంటే అర్థం కాదు. 2 లారీలు ఢీకొని 100 మంది చనిపోయారనే సంగతి అర్థం కాదు. ఎవరికి అర్థమవుతది? నేటివ్ లాంగ్వేజ్ తెలుగు అయినోడికే అర్థమవుతది. అలాగే ఇది కూడా ఇంగ్లీష్‌లో కూడా చాలా వరకు హెడ్డింగ్స్ అనేవి ఎక్కువ మనం డీప్‌గా ఆలోచించకూడదు. దానికి మ్యాటర్‌లోకి పోయి చూడాలి. మెల్లమెల్లగా అర్థమవుతది. ఇనీషియల్ స్టేజ్‌లో హెడ్డింగ్స్ అర్థం కాకపోవచ్చు కంప్లీట్‌గా. ఇంకెప్పటికీ అర్థం కావు అని చెప్పట్లేదు. చదవగా వస్తదండి. రైట్. మ్యాన్ అరెస్టెడ్ ఆన్ చార్జ్ ఆఫ్ కిల్లింగ్ హిస్ 2 చిల్డ్రన్. ఇక్కడ చూడండి. ఒక్కో పదానికి ఒక పద్ధతిలో చదవాలి. చెప్తానిక్కడ చూడండి. ఏఆర్ ఏఆర్ఈఎస్టీఈడీ అరెస్టెడ్. ఇక్కడ చూడండి టీఈడీ ఉందండి. ఏముంది? ఏముందండి అక్కడ? టీఈడీ ఉంది. ఎప్పుడైనా ఇంగ్లీష్‌లో టీఈడీ చివరనొస్తే దాన్ని టీఐడీగా చదవాలి. ఎలా సార్? అరెస్టెడ్, హంటెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, మోటివేటెడ్, వాంటెడ్, నాట్ వాంటెడ్. రైట్? మ్యాన్ అరెస్టెడ్ ఆన్ చార్జ్ ఆఫ్ కిల్లింగ్ హిస్ 2 చిల్డ్రన్. CHARGE చార్జ్. ఇక్కడ ఆర్ ఉందండి. ఆర్ ముందేమో ఏ ఉంది. ఎప్పుడైనా ఏదైనా ఒక ఇంగ్లీష్ పదంలో లెటర్ ఆర్ కనిపిస్తూ ఆర్ ముందు వావెల్ ఏదైనా కావచ్చు. ఏ కానీ, ఈ కానీ, ఐ కానీ, ఓ కానీ, యూ కానీ వస్తాయి. ఆర్‌ని సైలెంట్ చేయాలి. చార్జ్ అనాలి. చార్జ్ అనకూడదు. మ్యాన్ అరెస్టెడ్ ఆన్ చార్జ్ ఆఫ్ కిల్లింగ్ హిస్ 2 చిల్డ్రన్. ఇక్కడ మొత్తం వార్త అంతా పెట్టానండి. ఈ ఈ పిక్‌లో. వాటిని విడివిడిగా నెక్స్ట్ పెట్టాను. అలా చదువుదాం. రైట్. కమింగ్ టు ద టాపిక్. ద మైలవరం పల్లీస్, అందరూ పోలీస్ అంటారండి. పల్లీస్ ఆఫ్ ఎన్టీఆర్ కమిషనరేట్. ద మైలవరం పల్లీస్ ఆఫ్ ఎన్టీఆర్ కమిషనరేట్ అరెస్టెడ్, మళ్ళీ వచ్చిందండి. అరెస్టెడ్ టీడీటీఐడు వి రవిశంకర్ హూ అలెజిడ్లీ. అలెజిడ్లీ అంటే ఏంటండి? ప్రూఫ్ లేకుండా ఏదైనా ఒక విషయం జరిగిందని చెప్పడాన్ని అలెజిడ్లీ అనే మాటతో చెప్తారనమాట అండి. ఏదైనా ఒక విషయం జరిగింది. మర్డర్ గాని, అసాసినేషన్ గాని, కిల్లింగ్ గాని ఏదో జరిగింది. ప్రూఫ్ లేదు. ఖచ్చితంగా ప్రూఫ్ లేకుండా జరిగింది అని చెప్తారు కదా! అలా. ద మైలవరం police of NTR Commissionerate arrested V. Ravishankar, who allegedly murdered his 2 minor children. MINOR.
ఇందాకలాగే సేమ్ రూల్ అండి. ఆర్ ఉంది. ఆర్ ముందు ఇక్కడేముంది? ఓ ఉందండి. ఓ అంటే వావెల్. ఆర్ కనిపిస్తూ ఆర్ ముందు వావెల్ ఉంటే ఆర్‌ని సైలెంట్ చేయాలి. ఇలా చదవకూడదు. మైనర్ అని చదవకూడదు. మైనా. The Mayalapuram police of NTR commissionerate arrested V. Ravishankar who allegedly murdered ఇక్కడ కూడా అంతేనండి. ఆర్ ఉంది. ఆర్ ముందు యు ఉంది. మర్డర్డ్ హిస్ 2 చిల్డ్రన్. చిల్డ్రన్ అంటేనే పిల్లలు. మళ్ళీ చిల్డ్రన్‌కి ఎస్ పెట్టకూడదు. చైల్డ్ ఏమో పిల్లారు అంటాము. చిల్డ్రన్ అంటే పిల్లలు అంటాం. రైట్. బాడీస్ చూడండి. ద బాడీస్ ఎలా చదువుతున్నానండి. ఎప్పుడైనా ఇంగ్లీష్ పదం చివరన ఎస్ వస్తే చాలా చెప్పాలండి. బ్రదర్స్, సిస్టర్స్, యాక్టర్స్, హైపర్స్, సీనియర్స్, జూనియర్స్, కార్స్, బాడీస్, బ్రదర్స్ అలా చదవకూడదు. ఎస్‌ని చాలా చెప్పాలి. ద బాడీస్ ఆఫ్ వి లక్ష్మి, హిరణ్య 10 and వి లీలా సాయి నరసింహ 8 have been found at their house on June 12th. ఏంటండి, మైలవరం పోలీసులు రవిశంకర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారంటండి. అలాగే ఎందుకు అరెస్ట్ చేశారు? ఎవరైతే తన పిల్లలిద్దరిని కూడా చంపేశారు. ఓకేనా. 2 మైనర్ చిల్డ్రన్, చిన్న పిల్లలు. ఒక అమ్మాయికేమో 10, మరొకరికి 8 హ్యాడ్ బీన్ ఫౌండ్ ఎట్ దేర్ హౌస్. టీహెచ్ఈఐఆర్‌ని ఎలా చదవాలండి? దెయిర్ అని అంటారు. అలా కాదండి, దేయ. అలానే ఇంకొన్ని పదాలున్నాయండి. అవి కూడా ఇలాగే చదవాలి. టీహెచ్ఈఆర్‌ఈ దేయ, టీహెచ్ఈఐఆర్ దేయ, టీహెచ్ఈవై అపాస్ట్రఫీ ఆర్‌ఈ దేయ. 3 ఒకేలా చదవాలండి. 3 ఒకేలా చదవాలి. నామశక్యంగా లేదా వీటినే హోమోఫోన్స్ అంటారండి. హోమోఫోన్స్ అంటే ఏంటండి? స్పెల్లింగ్ వేరుగా ఉంటుంది. మీనింగ్ కూడా వేరుగానే ఉంటుంది. కానీ పలికే విధానం ఒకేలాగా ఉంటుంది. వాటినే హోమోఫోన్స్ అంటారు. చాలామంది ఇలా చదువుతారండి. టీహెచ్ఈఆర్‌ఈ దేర్, టీహెచ్ఈఐఆర్ దెయిర్. ఓకేనా. ఇది ఇంకోలాగా చదువుతారు. అలా కాదండి. మూడింటిని ఒకేలా చదవాలి. కాంటెక్స్ట్‌ని బట్టి అర్థం చేసుకోవాలి ఏంటి అనేది. టీహెచ్ఈఆర్‌ఈ దేయ, టీహెచ్ఈఐఆర్ దేయ, టీహెచ్ఈవై అపాస్ట్రఫీ ఆర్‌ఈ దేయ. ఇది కంట్రాక్షన్ ఫార్మ్ అండి. రైట్. ఏం చెప్తున్నాను? యెస్. రైట్. ద మైలవరం పోలీస్ మళ్ళీ చదువుతున్నానని అనుకోవద్దండి. అలానే చదవాలి. తొలినాళ్లలో ఇంగ్లీష్ నేర్చుకునే, ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ చేసుకునే తొలి రోజులు అలాగే చదవాలి. The Mayalapuram police of NTR commissionerate arrested V. Ravishankar who allegedly murdered his 2 minor children. The bodies of V. Lakshmi, Hiranya 10 and V. Leela Sai Narsimha 8 had been found at their house on June 12th. ఓకేనండి. ఇతను తన పిల్లలిద్దరిని 10 మరియు 8 వయసులు గల పిల్లల్ని చంపేశాడు. అలాగే వాళ్ళ యొక్క బాడీలు రిట్రీవ్ చేయబడ్డాయంటండి. ఓకే. రైట్. జూన్ 12th. మళ్ళీ నెక్స్ట్ పారాగ్రాఫ్ అండి. ద అక్యూజ్డ్ ఓకేనా, నిందితుడు. మ్యారీడ్ కాదండి, మ్యారీడ్. ఇలా చదవాలండి. మ్యారీడ్. ఎలా చదవాలి ఇలాంటి పదాలు వచ్చినప్పుడు? ఎలా చదవాలండి? చూడండి. కొన్ని పదాలు అలాంటివి రాశాను. మ్యారీడ్, ఫ్రైడ్, లిఫ్ట్, మూవ్డ్, లాఫ్. ఇలా చదవకూడదండి. మ్యారీడ్, క్యారీడ్, ట్రైడ్ అలా కాదు. మ్యారీడ్ ప్రక్కన కూడా రాశానండి. మ్యారీడ్ ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి రాశాను. స్పెల్లింగ్ ఇలా మార్చేయమని కాదు. మ్యారీడ్. మళ్ళీ వన్ మోర్ టైం. మ్యారీడ్, క్యారీడ్, ట్రైడ్, ఫ్రైడ్, క్రైడ్, లివ్డ్, మూవ్డ్, లవ్డ్. ఓకేనండి. ఇలా చూడాలి. మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను. మళ్ళీ ద అక్యూజ్డ్ మ్యారీడ్ ఏ విమెన్. ఏంటండి ఎలా చదవాలి సార్? WOMAN. ఎలా చదవాలండి? విమెన్. WOMAN ఏమో విమెన్ అని చదవాలి. ఒకవేళ ప్లూరల్ అయితే కనుక WMEN విమెన్ అని చదవాలి. చూపిస్తాను చూడండి వీటిని కూడా. చైల్డ్ అంటే పిల్లాడు, చిల్డ్రన్. WMAN ఎలా చదవాలండి? విమెన్. డబ్ల్యూని ఎలా చదవాలి సార్? ఇక్కడ వీలా చదవాలి. విమెన్. ఇదేంటి? WMEN విమెన్. ఇలా ఒకటి అయితే ఒక్కళ్ళే ఉంటే కనుక MEN రాస్తామండి. 2 ఉంటే MEN రాస్తాం. అలాగే మ్యాన్ ఒకళ్ళు, మెన్ అంటే ప్లూరల్ అండి. ఓకేనా. విమెన్, WMAN విమెన్, WMEN విమెన్. రైట్.
The accused married a woman named Chandrika about 12 years ago. ఇక్కడ చూడండి. About ఏంటండి? అబౌట్ కాదండి. ఇలా ఏతో వచ్చిన చాలా పదాలు అలా చెప్పాలి. అకౌంట్, అమౌంట్, గెయిన్, అపార్ట్ ఫ్రమ్, అసైడ్ ఫ్రమ్, అలాంగ్ విత్, అవేర్‌నెస్, ఇక్కడ అగావ్ ఇక్కడే వచ్చిందండి. చాలా మంది ఎగో అంటారు. ఎగో కాదు అగావ్. మళ్ళీ చదువుతున్నాను. The accused married a woman named Chandrika about 12 years ago. ఇతను నిందితుడు ఎవరైతే ఉన్నాడో 15 ఏళ్ల క్రితం ఈ చంద్రిక అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అండ్ దే హ్యాడ్ చూడండి హెచ్ఏడిని ఎలా చదవాలండి? హాలా చదవాలి. హ్యావ్, హ్యాడ్, హ్యాడ్ అలా చదువు. అండ్ దే హ్యాడ్ 2 children while Chandrika was staying in Bahrain. Bahrain అంటే కంట్రీ అండి. While Chandrika was staying in Bahrain, Ravi Shankar was working. చూడండి వర్కింగ్ కాదు, ఇక్కడ కూడా అదే రూల్ అండి. ఆర్ ఉంది, ఆర్ ముందు వావెల్ ఉంది. సో ఆర్ని సైలెంట్ చేసి వర్కింగ్ అంటున్నారు. WRK వర్క్, WRKER వర్క్ రైట్. Ravi Shankar was working at a catering unit here. చూడండి HERE ఎలా చదవాలండి? హియా, నాట్ హియర్. ఓకేనా? THERE దేయా, FAR ఫియా, NEAR నియా అలా అనమాట అండి. రైట్. హీ సస్పెక్టెడ్ అనుమానించడం అండి. TED వస్తే ఎలా చెప్పాలండి? TID ఇలా చెప్పంగా. హీ సస్పెక్టెడ్ హిస్ వైఫ్స్ ఆర్ వైఫ్ ఆఫ్. ఓకేనా? హీ సస్పెక్టెడ్ ఏం చేశాడండి అతను? సబ్జెక్ట్ ఏమో హీ అండి, సస్పెక్టెడ్ V2 అనుమానించాడట. హీ సస్పెక్టెడ్ హిజ్ వైఫ్ ఆఫ్ ఇన్ఫిడిలిటీ. ఏంటండి? ఇన్ఫిడిలిటీ అంటే భార్యాద్రోహం, భర్తాద్రోహం. ఇలా తెలుగు విచిత్రంగా అనిపిస్తుంది మనకి. అంటే ద్రోహం చేశారు, తన హస్బెండ్ని ద్రోహం చేసి వేరే వాళ్ళతో ఉందని ఇలాంటి అర్థం వస్తుంది. అలాంటి ద్రోహం చేశారని అనుకున్నాడట అతను. అనుమానించాడు. హీ సస్పెక్టెడ్ హిజ్ వైఫ్ ఆఫ్ ఇన్ఫిడిలిటీ సెట్ మైనవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ డి చంద్రశేఖర్. అందరూ సర్కిల్ అంటారండి. సర్కిల్ అలా ఎందుకు చదవాలి? ఇక్కడ కూడా అదే రూల్ అండి. ఏంటి రూలు? ఆర్ ఉంది, ఆర్ ముందు ఐ ఉంది. సర్కిల్ ఇన్స్పెక్టర్. రైట్. నెక్స్ట్ అండి. ఆన్ June 7th he allegedly strangled అంటే నులిమేయడం అండి. పేక నులిమేయడం అంటాం కదా. స్ట్రాంగిల్ ఊపిరి ఆడకుండా చేయడం, సఫకేట్ చేయడం. On June 7th he allegedly strangled his son to death. చనిపోయేటట్టుగా చేశాడు, స్ట్రాంగిల్ చేసేసాడు. విత్ ఏ సారీ ఒక చీరతో ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. He allegedly strangled his son to death with a saree and smother. ఏంటండి? ఎలా చెప్పాలి? స్మదర్. చూడండి SMO స్పెల్లింగ్ చూడండి. ఏంటండి అది స్పెల్లింగ్? SMOTHER. ఇది కూడా కొత్త పదం. స్మదర్ అంటే సేమ్ మీనింగ్ అండి. ఊపిరి ఆడకుండా చేయడాన్ని స్మదర్ అంటారండి. SMOTHER. స్మదర్డ్ హిరణ్య టు డెత్ విత్ ఏ పిల్లో. ఈమె పైన ఏం చేశాడు? పిల్లో పలగడా పెట్టేసి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. ఇలా చిన్ని వార్తలే చదవాలండి. ఇలాంటి చిన్ని చంపేయటం, లేకపోతే ప్యాకెట్లో దొరికిపోయారనో ఇలాంటి చిన్ని వార్తలే చదవాలి. పెద్దవి తీసుకోకూడదు. రైట్. He purportedly left a note stating that he too was ending his life but escaped said police. ఏంటండి? He allegedly strangled his son to death. వాళ్ళ అబ్బాయిని చనిపోయేలాగా నులిమేసి చారీ వేసేసి చంపేశాడు. అండ్ స్మదర్డ్ హిరణ్య టు డెత్ విత్ ఎ పిల్లో. పలగడా పెట్టేసి కూతుర్ని చంపేశాడు. ఈ purportedly అంటే ఏంటండి? కావాలని, ఉద్దేశపూర్వకంగానే అలా అర్థం చేసుకో. Purportedly left a note stating that he too was ending his life but escaped said police. ఓకేనా? అలాగే ఒక ఉత్తరం కూడా రాసి పెట్టాడంటండి. తను కూడా తన జీవితాన్ని అంతమొందించుకుంటున్నానని అని చెప్పాడు. కానీ ఎస్కేప్ అయిపోయి పారిపోయాడు. నైబర్స్ పక్క వాళ్ళండి. నైబర్స్ కాదండి, నైబర్స్. ఎస్ని జడ్లా చదవమని చెప్పాం కదా. నైబర్స్ అలర్టెడ్, TED వస్తే TID, alerted police on June 12th after a foul smell emanated
ఎమినేటెడ్ అంటే రావటం అండి. ఒక చెడు వాసన అనేది వాళ్ళ ఇంట్లోంచి రావడం గమనించిన ఆ నేబర్స్ పోలీస్ వాళ్ళని అలర్ట్ చేశారు. జాగృత పరిచారు. Neighbors alerted police on June 12th after a foul smell emanated from the house. A team led by Deputy Commissioner, not a Deputy Commissioner. A team led by Deputy Commissioner of Police K. Maheshwar Raju, Assistant Commissioner of Police Y. Prasad Rao, and Mailavaram SI K. Sudhakar detected the case. ఓకేనా, డిటెక్టెడ్ అంటే కనుగొనడం. ఇలా చిన్న వార్తలండి. స్టార్టింగ్ ఎలా చదవాలి, ఆర్ వస్తే ఎలా చదవాలి, ఇలాంటివన్నీ చూడాలి. పెద్ద పెద్దవి మాత్రం చదవబాకండి. స్టార్టింగ్‌లోనే చిన్నవి ఆర్ ఎలా సైలెంట్ చేయాలి ఇలాంటివి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And if you want to learn the language skills, you can contact me on my number 7036469769. And regular batches are going on through online. You can contact me for this. Thank you so much.